పత్రికా మిత్రులకు నమస్కారం. గౌరవనీయులైన బీఆర్ఎస్ గన్నవరం మండల పార్టీ అధ్యక్షులు గంప వెంకన్న గారికి మీరు మా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారిని విమర్శించి మాట్లాడే అర్హత మీకు లేదు. కాసింపేట విలేజ్ ఇందిరమ్మ ఇల్లు 6గురికే ఇచ్చారని మీరు మాట్లాడుతున్నారు. వాస్తవంగా 8 మందికి ఇవ్వడం జరిగింది. అందులో 2 కట్టుకోవడం లేదు. అందులో ఒకరికి సాంకేతిక లోపం వల్ల బిల్లు పడడం లేదు. దాన్ని సరిచేయడం జరిగింది. మిగతా 5గురికి దశల వారీగా బిల్లులు పడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన ఊరికి ఎన్ని ఇచ్చిండ్రు, మండలానికి ఎన్ని ఇచ్చిండ్రు, అది మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వము ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యము మరియు 500 రూపాయలకు సిలిండరు, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు నగదు 4 విడతల్లో ఇస్తుంది. అడిగిన వారికి లేదనకుండా అందరికీ అందుబాటులో సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు, రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల కాలంలో దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండ్రు, బీసీ బంధు ఎంతమందికి ఇచ్చిండ్రు ఎంతమందికి ఇచ్చిండ్రు అది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. జనాన్ని మోసం చేసుడు, బీసీ బంధు, దళిత బంధు అని రసమయ్యి ఎమ్మెల్యే గారు ఎంతమందిని మోసం చేసిండ్రో అది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. 10 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కట్టడం మీ ద్వారా మీతో కాలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వము డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మండలానికి ఒక ఆసుపత్రి 1,40 లక్షల రూపాయలతో నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు మన గ్రామానికి 1 కోటి రూపాయల నిధులు శాంక్షన్ చేశారు. తెలుసుకొని మసలుకోవాలని, అందరినీ విమర్శించడం సరికాదని తెలియజేస్తూ ముగిస్తున్నాను.